మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య తు వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. పతంజలి యోగ సూత్రాల్లో సాధన పాదం దాంట్లో 35వ సూత్రం వరకు చేశాము. తర్వాత 2 నెలలు క్లాస్ జరగటం లేదు. ఇక్కడ ఈ సాధన పాదంలో ముఖ్యంగా అష్టాంగ యోగాన్ని గురించి పతంజలి చెప్తారు. 8 మెట్లు ఆధ్యాత్మిక సాధన అంటే అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. వీటిలో యమ అంటే దాంట్లో మళ్ళీ 5 స్టెప్స్, నియమ దాని మధ్య ఇంకా 5 భాగాలు ఉన్నాయి. యమ అది అహింస, సత్య, ఆస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహాన్ని. వీటిని గురించి సంక్షిప్తంగా ముందు క్లాసెస్లో చెప్పాము. యమ, నియమ ఈ రెండింటిని గురించి సంక్షిప్తంగా చెప్పాము. అంటే యమ అంటే నివృత్తి మూలకమైన మన సాధన, ఇంకా నియమాలు అంటే ప్రవృత్తి రూపంగా ఉన్న సాధనాలు అని కూడా చెప్పాము. ఇప్పుడు ఈ 35వ సూత్రం నుంచి ఏం చెప్తున్నారు అంటే వీటిని మనం ఎందుకు ఆచరించాలి, ఎందుకు మనం ప్రాక్టీస్ చేయాలి, దాని వలన మనకి లాభం ఏముంది అంటే ఏదైనా మంచి పని చేయమని ఎవరికైనా మనం చెప్తే వెంటనే ఎవరికి ఇంట్రెస్ట్ కలగదు. ఇది చేస్తే నీకు ఈ లాభం దొరుకుతుంది, ఆ లాభం దొరుకుతుంది, ఏదో ఒకటి చెప్తే వారికి ఓ అలా అయితే చేద్దామని అనుకుంటారు. ఏమీ ప్రాప్తి లేకుండా, లాభం లేకుండా ఏ పని కూడా చేయడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. సో ముందే చెప్తున్నారు, ఇవంతా చేస్తే మీకు ఎంతో నిజంగా మన ఉద్దేశం, లక్ష్యం ఏమిటి అంటే మన స్వస్వరూపాన్ని తెలుసుకోవడం, నా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం, ఈ ప్రకృతిని అధిగమించడం, అది నా ఉద్దేశం, అది చివరి ఉద్దేశం. కానీ దానికి ముందు ఇవి చేస్తున్నప్పుడు మనకి ఎంతో లాభం కూడా ఉన్నది అని తెలుసుకుంటే కొంచెం ఉత్సాహం మనకి కలుగుతుంది. ఫస్ట్గానే మనకి అలా అల్టిమేట్గా ఆత్మస్వరూపం తెలిసిపోతుంది, నేను ప్రకృతిని జయిస్తాను అలాంటి అంత ఈజీగా అవదు కదా. ఎంతో మన కష్టం ఉంది, చాలా సంవత్సరాలు మనం ఒక్క జన్మం కాదు జన్మలు మనం పాటుపడితేనే అది మనకి సిద్ధిస్తుంది. అయితే ఎంతవరకు మనం సాధన చేసామో అంతవరకు లాభం ఉంటుంది. అందుకోసం ప్రతి ఒక్క ఈ స్టెప్లో దానిని ప్రాక్టీస్ చేస్తే మనకి ఎలాంటి లాభం దొరుకుతుంది అది కూడా చెప్పి మనకి ఇంట్రెస్ట్ కలిగేటట్లు పతంజలి చేస్తున్నారు. మొదట యమ అన్నాము, అది అహింస, సత్య, ఆస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ. అహింస గురించి మొదట చెప్తున్నారు. అహింస దానిని మనము అభ్యాసం చేస్తే ఏమవుతుంది? అహింసా ప్రతిష్టాయ 35వ సూత్రం. అహింసా ప్రతిష్టాయ తత్సన్నిధౌ వైరత్యాగ అని అంటారు. అంటే అహింస అంటే ఏమిటి? దీనికి ముందే చెప్పాము. అహింస అంటే ఎవరికి నొప్పి కలిగించకుండా, బాధ కలిగించకుండా ఉండడం. ఇది శారీరకంగా మాత్రం కాదు, ఎవరికైనా ఫిజికల్గా మనం ఒక దెబ్బలిస్తే అలా కొట్లాడితే అదే ఆఘాతం అనే కాదు, మానసికంగా మనం చెడ్డ ఆలోచనలు, దుష్ప్రవర్తన దానివలన కూడా ఇతరులకి మనం బాగా నొప్పి కలిగించగలుగుతాం. ఇంకా వాక్ అది కూడా అంతే, కొంచెం కఠినంగా పరుషగా మాట్లాడితే వేరే వాళ్ళు మనకి బాగా కష్టం కలుగుతుంది. ఇవంతా కాయ మనోవాక్కులో అహింస మనము పాటించడం, అది ఈ నియమంలో ఉన్నది. ఈ నియమంలో ప్రతిష్ట అంటే ఏమిటి? దీనిలో మనం ఎస్టాబ్లిష్ అయిపోతాం. దీర్ఘకాలం దానిని ఆచరించిన వలన మన స్వభావం అయిపోతుంది. అది అంటే మనం కోరుకున్నా ఎవరికి హాని కలిగించలేము, ఇచ్ఛాపూర్వకంగా కూడా ఎవరికి నొప్పించలేము. మనం చేసేదంతా ఎప్పుడు అలా అందరికీ మంచిది కావాలి అని అనుకుంటాం. హింస అంటే
దాని రూట్లో ఏముంది, మనలో ఉన్న ఈ జెలసీ, ఈర్ష్య అనేది ఉందే, అది ఇతరులు మాకంటే పెద్దగా వారు రాణిస్తున్నారు, వారు ముందుకు పోతున్నారు, ప్రగతి చెందుతారు అంటే మా మనసులో ఒక హింసాభావనం కలుగుతుంది. వారిని లాక్కొని క్రింద తీసుకొని రావాలి. నాకంటే ఎందుకు వారు ముందుకు వెళ్ళాలి? ధనం అయినా సరే, విద్య అయినా సరే, ఏదైనా సరే ఇదే ఈ హింస అనే దానికి మూలంలో ఉంది. అందుకోసం అహింస అనేది పూర్తిగా 100% పాటించడం అనేది అంత ఈజీ ఏం కాదు. నిజంగా చెప్పాలంటే ఎవరికి బ్రహ్మ సాక్షాత్కారం లేదా ఈశ్వర దర్శనం కలిగిందో, అందరిలో ఉన్నది ఒకే సత్యం అని తెలుస్తుందో వారే పూర్తిగా 100% అహింసని పాటించగలరు. అయినా మన ఎంతవరకు మనకి కుదురుతుందో అంతవరకు ఏ విధంగా కూడా మనం శరీరంగా, మానసికంగా, శారీరకంగా, వాక్కు ద్వారా కష్టాన్ని కలిగించకుండా ఉండాలి. దీనికి కారణం అడిగితే నిజంగా మనం చేసిన ప్రతి ఒక్క పని దానికి ఒక ఫలితం ఉంది. ఆ కర్మఫలం చివరికి మాకే వస్తుంది. దానిని ఎవరికి మేము కష్టం ఇచ్చి మేము హ్యాపీగా ఉంటామో అది కాదు. ఎప్పుడైనా ఒకరోజు మనకి దానిని అనుభవించవలసి వస్తుంది. అహింస ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది అంటే తత్సన్నిధౌ, ఎవరు దానిని ఆచరిస్తున్నారో వారి సన్నిధిలో వైరత్యాగం, వైరభావం త్యాగం అయిపోతుంది. అంటే ఇలాంటి సాధువులు పూర్తిగా 100% అలా ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారో వారి సన్నిధికి వెళ్తే మనలో ఉన్న వైరభావం పోతుంది. అది వారిలో ఉన్న ఓ అట్రాక్షన్, వారి యొక్క అట్మాస్ఫియర్, ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుంది, ఆ సర్కిల్లో వెళ్ళిన మాత్రం మన మనసు కూడా శుద్ధం అయిపోతుంది. అందుకే పూర్వకాలంలో చెప్పేవారు, గొప్ప ఋషిమునిలో వారి ఆశ్రమాల దగ్గర చుట్టూ ఎలాంటి ప్యూర్ అట్మాస్ఫియర్ ఉంటుందంటే క్రూర జంతువులు అక్కడ క్రూరత్వాన్ని వారు పోగొట్టుకొని బాగా వారు మైత్రీభావంతో వ్యవహరిస్తాయి. అలా చెప్తారు, పులి ఒక మేకపిల్ల, వారి మధ్య మైత్రీభావం. మనకి అలా ఒక ఎలుక ఒక పిల్లి, ఎలా ద్వేషం ఉండాలి, ఒకటిని ఒకటి అది చంపేయాలి అనే భావం పోయి ఈ ఋషిమునిల దగ్గర వచ్చినప్పుడు వారు ఫ్రెండ్గా లాగే వ్యవహరిస్తున్నారు. ఇంకా మానవులు మాత్రం కాదు, అంటే పశుపక్షి ప్రాణిలో కూడా ఉన్న వైరభావం అనేది తొలగిపోతుంది. ఇంకా మానవులు ఖచ్చితంగా మనకి అలా అవుతుంది. సో మనలో ఉన్న ఈ హింసాభావాన్ని పోగొట్టుకోవడానికి ఒక అత్యుత్తమ ఉపాయం అంటే అటువంటి గొప్ప సాధు వాళ్ళ సాంగత్యం మనం చేస్తే అది మనకి చాలా మంచిది కలుగుతుంది అని మనం చెప్పొచ్చు. సో యోగిలో పూర్తిగా దీనిని ఈ హింసాభావనని వారు అధిగమించారు. వారు ఎంతవరకు అధిగమించారంటే వారి దగ్గర వెళ్ళిన ఇతరులకి అలాంటి భావాలు కలుగుతాయి అని మనము చూస్తున్నాం. అంటే అందువలనే మనం చూస్తాము మనలో ఉన్న ఈ నెగటివ్ యాటిట్యూడ్స్, నెగటివ్ భావాలు, ఇతరులకి ఏదైనా కష్టాన్ని కలిగించాలి, హింస కలిగించాలి, ఈ నెగటివ్ భావాలన్నీ వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు వారి దగ్గర ఉన్న ఆ పాజిటివ్ ఆ వైబ్రేషన్స్ వలన మనకి పూర్తిగా అది తొలగిపోతాయని మనం అలా మన మనసు కూడా పవిత్రం అయిపోతుంది. అలా కొంతకాలం ఉన్న తరువాత మనం ఎక్కడ వెళ్ళినా మనలో కూడా అహింసాభావనం కలుగుతుంది. అయితే ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు ఎంతవరకు ఏది మంచిది ఏది చెడ్డది అనే భావన మనలో ఉన్నదో అంతవరకు పూర్తిగా అహింసని మనం పాటించలేము. కొంతవరకు తప్పులు జరుగుతూ ఉంటే ఇతరులు వేరే వాళ్ళు హింస చేస్తున్నది చూసినప్పుడు మనం ఏం యాక్షన్ తీసుకోకుండా కూర్చోలేము. మనకి ఏదైనా మా వలన చేయాలి. అయినా మనం పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా ఎవరిని మనం నొప్పించకూడదు, ఎవరికి కష్టం కలిగించకూడదు. దీనిని ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తామో అంత మనకి మంచిది కలుగుతుంది. అలాంటి ఉదాహరణలు ఉన్నాయా అని ఎన్నో మనకి పురాణాల్లో దొరుకుతుంది. తర్వాతి కాలంలో కూడా మనం చూస్తాం. చాలా రీసెంట్ కాలంలోనే చెప్తే మహాత్మా గాంధీ ఒక మంచి ఎగ్జాంపుల్ అని మనం చెప్పొచ్చు. ఆయన ఈ అహింస పాలనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే మన దేశంలో రక్తపాతం లేకుండా స్వాతంత్రం రావడం అది దానివల్లనే జరిగింది. లేదంటే మనం బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసి మన స్వాతంత్రాన్ని మనం పొందాలి. అలాంటి పరిస్థితిలో ఆయన
ఇలా సత్యాగ్రహం, ఇలా అహింసా పాలన దాని ద్వారానే ఆయన చేశారు. ఆయన ఎంతవరకు అహింసాభావంలో ఎస్టాబ్లిష్గా ఉన్నారంటే ఆయనను ఇంకొక వ్యక్తి చంపేస్తాడు అలా షూట్ చేసి, అప్పుడు ఆయన మనసులో ఎటువంటి ఆ వైరభావనం కలగదు. ఆయన రామ రామ అని ఒక భగవద్నామ స్మరిస్తూ వెళ్తారు కానీ ఎవరికి కలగదు. మన శ్రీరామకృష్ణ శిష్యులో త్రిగుణాతీతానంద యొక్క మంచి ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. ఆయన విదేశంలో ఉన్నప్పుడు ఆయన ఒకసారి లెక్చర్ ఇస్తూ ఉంటే ఒక ఈ ఆడియన్స్లో ఉన్న ఒక వ్యక్తి, ఆయనకి మతిస్థిమితం కోల్పోయిన వాడు, ఆయనకి అలా ఒక బాంబు వేస్తారు. ఆయన అప్పుడు వెంటనే పడిపోతారు. అయితే ఆయనకి స్పృహ వచ్చిన వెంటనే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, నాకు ఆ బాంబు విసిరిన వ్యక్తి ఆయన బాగున్నాడా లేదా అని ఆయన మంచి కోసం ఆయన ప్రార్థన చేస్తారు. ఇది అత్యాశ్చర్యకంగా మనకి అనిపిస్తుంది. ఎందుకంటే నిజమైన సాధు సంతులు వారి మనసులో ఎవరి పట్ల అలా అహింసాభావన ఉండదు. ఎవరైనా మాకు చెడ్డది చేసిన, హాని కలిగించిన దానికి ప్రతి యాక్షన్ మనం తీసుకోము. దానికి విరుద్ధంగా వారు నాకు కష్టం ఇచ్చారు, నేను వారికి కష్టం ఇవ్వాలి, ఇలాంటి ఒక భావన మనకి రాదు. అలా ఫీలింగ్ రాదు. టిట్ ఫర్ టాట్ అంటారు, వాళ్ళు నాకు కొట్టారు నేను కూడా కొడతాను, అలాంటిది కాదు. ఇతరులు ఎంత కష్టం కలిగించినా వారిని ప్రేమతోనే చూస్తాము, వారికి ఏదో మంచిది చేస్తామంటే అది నిజమైన సాధు సంతుల గుణం. సో ఎవరైతే ఈ అహింసాభావంలో ప్రతిష్ట అయిందో, ఎస్టాబ్లిష్గా స్థిరంగా సుస్థిరంగా అయిపోయారో వారిలో అహింసాభావం పోతుంది మాత్రమే కాదు, ఇతరులు వారి దగ్గర వచ్చిన వాళ్ళకి కూడా ఆ అహింసాభావం అది వారిలో కూడా వెళ్ళిపోతుంది. వారు కూడా దానిని ఆచరించేటట్లు వారికి ఇన్స్పిరేషన్ కలుగుతుంది. తర్వాత 36వ సూత్రంలో సత్యప్రతిష్టాయాం క్రియాఫల ఆశ్రయత్వం. ఈ యమ దాంట్లో సెకండ్, ఇది రెండవ యమ అంటే సత్యాన్ని పలకడం. శ్రీరామకృష్ణులు అన్నారు, సత్యాన్ని పలకడమే ఈ కలియుగంలో తపస్య. శ్రీరామకృష్ణుల జీవితంలోనే మనం బాగా ఎగ్జాంపుల్ చూస్తాం. ఆయన సత్యలో ఎలా ప్రతిష్ఠితులుగా ఉన్నారంటే, ఆయన ఒకసారి ఇది తినను అని చెప్తే ఆయన తర్వాత మర్చిపోయి తినడానికి వెళ్ళినా ఆయన తినలేరు. ఎవరింటికైనా వెళ్తాను అని చెప్తే మర్చిపోయారు, రాత్రి అయిపోయింది, అప్పుడు గుర్తుకు వస్తే అప్పుడే ఆ రాత్రి ఆయన ఇంటికి వెళ్ళి ఎదుమల్లికి ఇంటికి వెళ్ళి అక్కడ అంతా లాక్ అయిపోయింది డోరు, నేను వచ్చాను అని చెప్పి తిరిగి వాపసు వస్తారు. ఆయన తండ్రి అయిన క్షుదీరామ్ కూడా అంతే కదా. అలాంటి ఎవరికి ఒక అబద్ధం అలా సాక్ష్యం ఇవ్వకుండా ఆయనకి ఉన్న అంత ధన సంపత్తి అంతా పోతుంది, అయినా ఆయన సత్యాన్ని మాత్రం అంటుపెట్టుకొని ఉన్నారని, ఆయనకి శ్రీరామకృష్ణులు లాంటి అవతార పురుషులు జన్మించారని చూస్తాం. అది ఇలా సత్య ప్రతిష్ట. సత్య హరిశ్చంద్రుడు మన పురాణంలో వస్తారు, సత్యాన్ని పలకడం ఏదైనా చేస్తారు. శ్రీరామచంద్రుడు కూడా అలాగే తండ్రి చెప్పిన మాటలు సత్యం చేయాలి అని 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. వీరంతా మనకి ఒక ఆదర్శం. సత్యాన్ని ఎలా మనం పాటించాలి, ఎంతవరకు పాటించాలి, అబద్ధం చెప్పకుండా ఉంటే అంటే మనకి అంత ఈజీ కాదు. ఈ ప్రపంచంలో చాలామంది అబద్ధాన్ని చెప్తున్నారు. అలాంటి ఒక ఆచరణ చేస్తున్న వాళ్ళ మధ్య మనం మాత్రం సత్యాన్ని గట్టిగా అంటుపెట్టుకొని మనకేమో ఏమో అయింది అని అనుకుంటారు, పిచ్చి అనుకుంటారు. పిచ్చివాడు వీరు అనుకోవచ్చు ఇతరులు. అయినా మనకి దాని విలువ తెలుసుకొని మనం సత్యంలో ప్రతిష్ఠితులంగా ఉండడం కావాలి. అలా ఉంటే దాని ఫలితం ఏమవుతుంది? క్రియాఫల ఆశ్రయత్వం. క్రియ అంటే కర్మ, ఫల అంటే దాని ఫలితం. కర్మ ఫలం దానిని ఆశ్రయిస్తుంది. దీనికి 2 విధాలుగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఒకటేమంటే ఈ వ్యక్తి కలలో కూడా ఆయన అబద్ధం చెప్పడు, మనోవాకాయ అన్ని విధంగా సత్యంలో ప్రతిష్ఠితులుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చెప్పినా అది నిజమైపోతుంది. శ్రీరామకృష్ణులు చెప్పేవారు, 12 సంవత్సరాలు ఎవరైనా సత్యాన్నే పలుకుతూ ఉంటే, సత్యసంధర ఉంటే వారు చెప్పిన మాట అంతా సత్యం అయిపోతుంది. అంటే వారు చెప్పినదే అది నిజమైపోవాలి. అంటే వారు ఎవరికైనా అనుగ్రహపూర్వకంగా వరం ఇచ్చారు, నీకు మంచిది జరుగుగాక, నీకు ఇలా విద్య రావాలి అథవా ధనం రావాలి, ఏదో ఒకటి చెప్తే అది వారికి అలా అయిపోతుంది.
అలాగే వారు శాపం ఎవరికైనా నీ చెడ్డది జరగాలి అని వారు కోరుకుంటే అది కూడా జరిగిపోతుంది. అంటే శాప అనుగ్రహ సామర్థ్యం వీరికి ఉంది. వారు ఏమి చెప్తే అది నిజమైపోతుంది అని మనం చూస్తాం. ఎందుకంటే సత్యంలో వారు ప్రతిష్ఠితులై ఉన్నారు. అటువంటి వాళ్ళని సేవ చేస్తే మనకి నిజంగా మంచిది జరుగుతుంది. ఇంకా క్రియాఫల ఆశ్రయత్వం దానికి ఇంకో విధంగా కూడా చెప్తారు. ప్రతి కర్మ దానికి ఒక ఫలితం ఉంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం. ఒక కారణం లేకుండా ఒక కార్యం జరగదు. ఈ ప్రపంచంలో మనకి ఇది తెలుసు. మనం ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నామో దానికి గత జన్మాలలో మనం చేసిన కర్మలే కారణం. అలాగే ఇప్పుడు మనం ఎలా ఉన్నామో ఇది భవిష్యత్తులో మనం ఎలా ఉంటాము రాబోయే జన్మాలలో దానికి ఇది కారణంగా ఉంటుంది. అంటే కారణం వలనే కార్యం, కార్యం వలనే కారణం. ఇది ఒక సైకిల్ లాగే ఉంటుంది. అప్పుడు సత్యంలో ప్రతిష్ఠిత అయిన వాళ్ళకి ఒక క్రియా ఫలమేమి అది వెంటనే వారికి తెలిసిపోతుంది. వారు ఒక వ్యక్తి ఇలాంటి ఒక పని చేస్తున్నాడు అనుకోండి, చూడు నువ్వు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని వారు చెప్పేస్తారు. వారికి తెలుస్తుంది ఏ కర్మ ఫలితంగా ఏది జరుగుతుంది. అంటే వారు ఒక భవిష్యత్వాన్ని కూడా చెప్పగలరు. వారికి చూసే అది క్లారిటీ వచ్చేస్తుంది. ఇది చేసిన తర్వాత ఏం జరుగుతుంది, అది చేసిన తర్వాత ఏం, అసలు ఇప్పుడు జరుగుతున్నదానికి కారణం ఏమిటి, ఇవంతా వారికి ఒక విధమైన అండర్స్టాండింగ్ వారికి బాగా కలుగుతుంది. సో వారు ఏది చెప్తే అది అయిపోతుంది. వారికి తెలుస్తుంది ఒక కర్మ ఫలం ఎలాంటిది ఉంటుంది. ఆ కర్మఫలం సాధారణ వ్యక్తులైన మనకి తెలియదు. మనలాంటి వాళ్ళకి మనకి ఎందుకు మన జీవితంలో సుఖ కష్టాలను కానీ సుఖాన్ని అనుభవిస్తున్నాము, ఎందుకు సఫర్ ఇవితే మనకు అర్థం కాదు. చాలాసార్లు అందరినీ మనం దూషిస్తాము. అథవా భగవంతుడు నాకెందుకు ఇలా చేశాడు, నేను ఎంత బాగా చేసినా నేను కష్టాలనే అనుభవిస్తున్నాను, ఎవరెవరినో మనం ఎవరికి దోషిగా చేస్తాం. కానీ నిజంగా మనం చేసిన కర్మఫలమే మాకు వచ్చింది. అది వీరికి బాగా తెలుస్తుంది. కర్మ ఏ కర్మ ఫలితంగా ఏది జరుగుతుంది అని వారు క్లియర్గా తెలుసుకొని మాకు అది రిజల్ట్ను చెప్పగలరు. అలాంటి శక్తి వారికి కలుగుతుంది. ఒక వ్యక్తికి నీకు ఆరోగ్యం కలుగుగాక అని వారు చెప్తే ఆ వ్యక్తి ఎలాంటి రోగం ఉన్నా ఆరోగ్యం కలుగుతుంది. అలా అందుకోసమే చాలామంది శ్రేష్ఠ సాధుసంతుల దగ్గర వెళ్తాం. ఎందుకంటే వారి నోటి నుంచి ఒక మాట వచ్చేసిందంటే అది సత్యం అయిపోతుంది. వారి నోటి నుంచి ఆ మాట రావాలి అని మనం వారికి సేవ చేసి వారికి సంతుష్టి చేసి అలా చేసి మన కోరికలను చెప్తాం. స్వామి వివేకానందుల దగ్గర కూడా అలా ఖేత్రీరాజుడు అలా చెప్పుకున్నప్పుడు ఆయనకి పుత్రుడు జన్మించాడు. సాధారణంగా సాధువులు ఇలాంటి చెప్తారు అని కాదు, కానీ అలా శివానందుడికి సేవ చేసి మనకి తెలుసు అక్కడ అల్మోరాలు ఇలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే ఎవరికైనా ఒక కోరిక ఉంటే ఇలాంటి సత్యవాక్కు అటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళి సేవ చేసి వారు ఆశీర్వదిస్తే మనం ఏం కోరుకుంటామో అది నిజంగా ఫలిస్తుంది. అంటే సత్యంలో మనం ప్రతిష్ఠితులై ఉంటే దాని ఫలితం ఇలా ఉంటుంది అని దీనికి చెప్పారు. ఇంకా 37వ సూత్రంలో ఆస్తేయ ప్రతిష్టాయాం సర్వరత్నోపస్థానం ఉపస్థానం. ఆస్తేయ అనే క్వాలిటీ. ఆస్తేయ అంటే ఏమి ముందే చెప్పాము, దొంగలించకుండా ఉండడం. ఇతరులు దొంగలించడం అంటే నిజంగా ఎవరింటికో వెళ్ళి మేము వస్తువులని దొంగలిస్తామని కాదు. ఇతరుల దగ్గర ఒక మంచి వస్తువుని చూస్తే నాకు అది లోభము కలుగుతుంది, అది నీకు కావాలి అని కోరుకుంటాం. ఎవరి మంచి వారి ఇల్లు కట్టారు, నాకు అలాంటి ఇల్లు ఉంటే కావాలి. ఎవరో మంచి చీర కొనుక్కున్నారు, నాకు అలాంటి చీర. ఏది మంచి ఒక ఆభరణం వేసుకున్నారు, ఏది మంచిది ఒక అడ్వర్టైజ్మెంట్ చూసినా అది నాకు కావాలి. ఎప్పుడు మన గూగుల్ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ అంతా చూస్తూ ఉంటాము. రోజులకి వారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మమ్మల్ని బాగా అట్రాక్ట్ చేస్తారు, డిసీవ్ చేస్తారు. వెంటనే మనము అలా ఫ్లాట్ అయిపోతాం. అక్కడ అది బాగుందంట, అక్కడే అది కొందాం, ఇక్కడ ఇది బాగుంది, ఈ తిండి బాగుంది, అక్కడ అది అన్ని. అప్పుడు మనం ఇలా విషయ వస్తువుల వెనుక మనం వెళ్తున్నాం. ఇవంతా మన మనసులో లోభం. ఇవి కూడా ఆస్తేయం. అంటే ఏది స్వాభావికంగా న్యాచురల్గా నాకు రావాలో అది వచ్చే తీరుతుంది. ఎంత కావాలో అంత మేము తీసుకోవాలి. ఊరికే అక్కడ మంచిది ఏది మంచిది ఉన్నా నాకు ఇంకా అదంతా కావాలి అని అనుకుంటామే. అలాంటి ఒక దొంగతనం అది చేయకుండా ఉండడం ఆస్తేయం.
ఇది సాధారణ మనుషులందరూ స్థూలంగా కానీ సూక్ష్మంగా కానీ ఎలాగైనా ఇలా చేస్తూనే ఉంటాం. అయితే ఇటువంటి వాళ్ళు యోగులు అలా చేయరు. వారు అస్తేయ ఈ క్వాలిటీలో వారు స్థిరపడి ఉన్నారు. అలా వారికి ఏం లాభం కలుగుతుంది? సర్వరత్న ఉపస్థానం. అన్ని ఈ విశ్వంలో ఉన్న అత్యంత విలువైన రత్నాలు వారి దగ్గర వచ్చి హాజరవుతాయి. చూడండి, ఎవరు కోరుకుంటారో వారి దగ్గరికి వెళ్ళదు. ఇదే ఒక ఈ మాయా తమాషా ఏమంటే, ఎవరు మాకు ఇది కావాలి, అది కావాలి, రత్నం కావాలి, డబ్బు కావాలి అని దాని వెనుక మనం పరుగులు తీస్తే అవి నా దగ్గరికి రావు. ఎవరు ఇదేమీ నాకు వద్దు అనుకుంటారు, వారి దగ్గర అన్నీ వస్తాయి. అంటే స్వామీజీ అంటారు, ప్రకృతి ఉందే, ప్రకృతికి మేము బానిసంగా దాని వెనుక వెళ్తే ప్రకృతి మా మీద ఆధిపత్యం చేస్తుంది. అయితే ప్రకృతికి మేము లొంగకుండా నేను దానికి కేర్ చేయను అని ఉంటే ప్రకృతి నా వెనుక ఫాలో అవుతుంది. నేను ఏది కోరుకోండి, నేను అడగకుండానే ఎవరికి నిజంగా ఏ డిజైర్స్ లేదో వారికి అంత వారికి లభిస్తుంది. వారికి ఏది అవసరం ఉండదు, అయినా అంత ఏది కావాలో సమయానికి సరిగా భగవంతుడే సమకూర్చుతాడు. అందుకే ఈ ఆస్తేయ అనే ఒక క్వాలిటీలో మనం స్థిరపడి ఉండడం అవసరం. దాని వలన మనకి అవసరమైనదంతా అత్యంత విలువైన రత్నాలు కూడా మన దగ్గర వస్తుంది. ఇంకో విధంగా కూడా ఇది ఒకరు ఎక్స్ప్లెయిన్ చేశారేమంటే, సాధారణంగా మనం ఎవరిలో నమ్మకం ఉంటుంది, ఎవరైనా చాలా ఇంటెగ్రిటీ ఆఫ్ క్యారెక్టర్ ఉంది, వారిలో లోభం లేదు అనుకుంటామో వారి మీద మనకి నమ్మకం కలుగుతుంది. సపోజ్ నేను ఎవరి దగ్గరైనా నా దగ్గర ఉన్న డబ్బు కొంత ఉంచాలి అనుకుంటాను, అటువంటి వాళ్ళ దగ్గర ఉంచుతాం. వారు నాకు మోసం చేసి అది దొంగిలించుకుంటారు అనే డౌట్ ఉన్న వాళ్ళ దగ్గర మనం ఎప్పుడూ విశ్వాసం చేసి డబ్బులు ఉంచము. ఇటువంటి వాళ్ళు నిజంగా వారు మంచివాళ్ళు, వారిలో లోభం లేదు, ఎవరి దగ్గర నేను నా దగ్గర ఉన్న సంపత్తును వారి దగ్గర కొంతకాలం ఉంచితే అది బాగా సురక్షితంగా ఉంటుంది అనే విశ్వాసం కలిగి ఎంతోమంది ఇటువంటి మంచి వ్యక్తుల దగ్గర తన విలువైన డబ్బులను కూడా ఉంచడానికి అది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇలా కూడా దీనిని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా 38వ సూత్రంలో బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ. ఇంకా ఇది 4వది అహింసా సత్య అస్తేయ. 4వది యమ అనే 5 క్వాలిటీస్లో 4వది బ్రహ్మచర్య అనే ఇది కూడా మనం ముందే ఎక్స్ప్లెయిన్ చేశాము. సాధారణంగా అందరూ బ్రహ్మచర్య అంటే ఒక కామన్గా అర్థం చేసుకుంటా ఉంటే ఈ మాయిక బంధనాలు లేకుండా, అంటే ఒక సెక్స్ ఇంటర్కోర్స్ దానిలో ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం. కానీ బ్రహ్మచర్యం అంటే అంత మాత్రమే కాదు, అది ఒక ముఖ్యమైన ఎలిమెంట్. అలాంటి సెక్షువల్ వీక్నెస్ ఇంట్రెస్ట్ ఉండదు, అది ఒకటి. దానికంటే ఇంకా మనసు పవిత్రంగా ఉండడం, ఇంకా అన్నీ మన కామక్రోధ లోభము ఇవన్నీ మనము గెలిచి ఉండాలి. బ్రహ్మతో మనం చరిస్తున్నాము. బ్రహ్మచర్య అంటే బ్రహ్మతో మనం ఉంటున్నాము. ఆ ఉచ్చ స్థరంలో మనం ఉండాలంటే మనలో అలాంటి ఒక మంచి డిసిప్లినింగ్ బ్రహ్మచర్యం అంటే మొదటి నుంచి మన జీవితంలో ఒక డిసిప్లిన్ రావాలి. ఆ డిసిప్లిన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మన ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా అది మనము ప్రిజర్వ్ చేస్తాం. ప్రిజర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎలా వేస్ట్ అవుతుంది, మన పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, వీటిని ఎలా వాడుతున్నాము, మనం ఎంత కావాలో అంతే వాడితే ఎనర్జీ అంత వేస్ట్ అవ్వదు. కానీ అధికంగా దానిని వాడితే, ఉదాహరణకి కళ్ళు మనం చూస్తాం, కానీ ఎప్పుడూ మీరు టీవీ చూడడము, ఈ మొబైల్ చూడడము, ఎప్పుడైతే ఎక్కువగా చదవడము, ఇవి కళ్ళుని మిస్యూజ్ చేస్తున్నాం. అప్పుడు దాని ద్వారా మన శక్తి వ్యయం అయిపోతుంది. అలా మన నాలుక, మనకి ఎంత మంచి ఆహారం కావాలో అంత తినండి, పర్వాలేదు. కానీ తింటూనే ఉంటే అది ఎక్కువగా, అప్పుడు మనకి అది ఇంకో విధంగా మన స్టమక్ అప్సెట్ అయింది, ಅಥವಾ ఎక్కువగా మనం ఫ్యాట్నెస్ వస్తుంది, అలా ఏదో ఒక హార్ట్ పాడైంది, ఇలా దారి తీసి చివరికి అది నా ఎనర్జీ క్షయానికి కారణమవుతుంది. అదే చెవి ద్వారా మంచి విషయాలను వినాలి, మంచి మ్యూజిక్ వింటాము, లెక్చర్ వింటాము, మంచిదే. కానీ ఎప్పుడు అది అధికంగా, అది కూడా ఏ అంగాన్ని ఏ ఇంద్రియాన్ని ఎక్కువగా వాడితే అది
మనకి ఇంకొక విపరీతమైన ఉల్టా రిజల్ట్ మనకి వస్తుంది. సో ఇంద్రియాలు బహిర్ముఖంగా ఉన్నప్పుడు వాటి ద్వారా మన ఎనర్జీ అంతా బాహ్య జగత్తు వైపు వెళ్తూ ఉంటుంది. ఎవరు నిజంగా బుద్ధిమంతులో యోగులో ఇంద్రియాన్ని నిగ్రహించి అంతర్ముఖంగా చేసినప్పుడు ఆ ఎనర్జీ అనేది వేస్ట్ అవ్వకుండా ప్రిజర్వ్ అవుతుంది. అలాగే ఈ సెక్స్ అనేది కూడా అంతనే. మనం ఎంత ఎక్కువగా దానిలో మనం ఎంగేజ్ అవుతామో అంత వీర్య అనేది నష్టం అయిపోతుంది. అదే తక్కువగా మినిమంగా అతను సంపూర్ణంగా కంట్రోల్ చేసుకుంటే అది మనకి ఎనర్జీ ప్రిజర్వ్ అవుతుంది. ఇలా ప్రిజర్వ్ అవ్వడం వలన ఏమవుతుంది, ఒక వ్యక్తి వీర్య అంటే ఒక వైటాలిటీ పెరుగుతుంది. ఆ వ్యక్తి చాలా డైనమిక్గా విగరస్గా ఉంటారు. అంత ఎనర్జీ సేవ్ అయింది, ఏం వేస్టే లేదు. అలా ప్రిజర్వేషన్ ఉంది. అత్యంత శక్తిమంతుడుగా ఉంటాడు, బుద్ధిమంతుడుగా ఉంటాడు. ఏది చదివినా అది ఆయత్తం అయిపోతుంది, ఇతరులకి చెప్తే వారికి అర్థం అయిపోతుంది. ఒక బ్రహ్మచర్యలో ప్రతిష్ఠితంగా ఉన్న వ్యక్తి ఆయనకి వీర్య లాభం కలిగింది అంటే ఆయనలో ఉన్న ఎనర్జీ అంతా ఇలా ప్రిజర్వ్ అయి దానిని సరిగా మీరు డైరెక్ట్ చేయగలిగితే గొప్ప గొప్ప పనులు మీరు చేయగలరు అని మన స్వామి వివేకానందను ఒకసారి ఎవరో అడుగుతారు, మీరు ఇన్ని బుక్స్ అంతా ఆయన ఎంత త్వరగా ఆయనకి ఎంత గుర్తుంటుంది మెమొరీ. అప్పుడు అడిగితే ఏం కాదు, బ్రహ్మచర్యాన్ని పాటిస్తే మనలో ఉన్న ఈ స్మృతి శక్తి పెరుగుతుంది. అలా మనలో ఉన్న సూక్ష్మమైన పవర్స్ అంతా మనకి ఈజీగా మనకి ఎక్కువగా మనకి లభిస్తాయి. అందుకోసం బ్రహ్మచర్య ప్రతిష్ట అనేది చాలా ముఖ్యం. అయితే ఇవంతా సెకండరీ. ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో మనము ఉన్నతిని సాధించాలి అంటే బేసిక్ క్వాలిటీ ఇది బ్రహ్మచర్యం అనే. ఇది అన్ని హిందూ ధర్మం మాత్రం కాదు, క్రైస్తవ ధర్మం కానీ ఏ ధర్మంలో వెళ్ళండి అన్ని ధర్మాలలో చెప్పేదంటే ఇలా మన డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ ఎలా చేయాలి, మన లైఫ్ స్టైల్నే మార్చివేయాలి అని చెప్తున్నారు. మనం ఎలా అభ్యాసం లేట్గా లేవడము, లేట్గా పడుకోవడము ఇలా మనం అలవాటు చేసుకుంటాం. ఈ బ్రహ్మచర్యం అంటే మీరు త్వరగా లేవాలి, సూర్యోదయానికి ముందుకు లేవాలి, ప్రార్థన చేయాలి. మీరు అధికంగా ఓవర్ వర్క్ చేయకూడదు, ఓవర్ ఈటింగ్ చేయకూడదు, ఓవర్ పని చేయకూడదు. అంత యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అని శ్రీకృష్ణుడు చెప్తాడు. అన్నీ ఒక బ్యాలెన్స్డ్ లైఫ్, తినడంలో కానీ రిక్రియేషన్ కానీ దేంట్లో ప్రతి దాంట్లో ఆ డిసిప్లిన్ లైఫే ఈ బ్రహ్మచర్యం అంటే. అది ఎవరు డిసిప్లిన్డ్గా ఉంటారో వారిలో శక్తి అనేది ఇలా బాగా ప్రిజర్వేషన్ అయి వారు ఎంత గొప్ప పని అయినా చేయగలుగుతారో అని మనము చూస్తాం. తరువాత ఎవరు నిజంగా ఆధ్యాత్మిక మార్గదర్శకులో వారందరూ ప్రబల జితేంద్రియులుగా ఉంటారు, కంట్రోల్గానే ఉంటారు. వారిలో మహాశక్తి ఉంటుంది, తేజస్సు ఉంటుంది, వారు బుద్ధిమంతులుగా ఉంటారు. అది ఆ తేజస్ ఎలా వచ్చింది అంటే బ్రహ్మచర్య పాటన, దాని ద్వారా దానిలో ప్రతిష్ట అంటే ఎప్పుడూ స్థిరంగా నిలబడి ఉన్నారు కాబట్టి ఇది జరిగింది అని చెప్పొచ్చు. తర్వాత 39వ సూత్రం అపరిగ్రహస్థైర్యే జన్మ కథం తా సంబోధ అని చెప్తున్నారు. అపరిగ్రహ అనే యమ ఇది యొక్క 5వ క్వాలిటీ. దీంట్లో ఎవరు స్థైర్య అంటే సుస్థిరంగా ఉన్నారో వారు జన్మకథంతా సంబోధం. ఈ జన్మకథంతా సంబోధం ఇది కూడా 2 విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటేమో జన్మల వృత్తాంతం మనకి తెలుస్తుంది. పూర్వ అంటే మనం కోరుకుంటే మనకి తెలుసుకోవాలి అనే కోరిక ఉంటే పూర్వజన్మంలో నేను ఏదైనా దాని వెనుక ఏ జన్మంలో నేను ఏది చేశాను, దేని వలన ఇప్పుడు ఇలా ఉన్నాను, రాబోయే జన్మంలో ఏం జరుగుతుంది, ఇదంతా నాకు క్లియర్గా తెలిసిపోతుంది. అది అపరిగ్రహ అంటే ఏమి ముందే చెప్పాము, మనకి అవసరం ఎంత ఉందో దానికంటే ఎక్కువగా నేను స్వీకరించాను. చాలామంది మనకి ఇవ్వడానికి వస్తారు, మనకి ప్రయోజనం లేదు, నేను ఎవరికి వద్దని చెప్పను, అందరూ ఇచ్చిందంటే తీసుకొని ఉంటాను. ఇలా నా దగ్గర ఎంత సామాన్లు ఉంటాయో మనకి అవసరమే లేదు. కొన్నిసార్లు మనకి 5 శారీస్ చాలంటే మనకి 20 శారీస్ ఉన్నాయి. ఒక్క కారు చాలైతే 4 కార్లు, ఒక్క హౌస్ చాలైతే 4 హౌస్. ఇలా అతి ఎక్కువగా మనకి ఇలా స్వీకరించడం. అలా ఇంకా లంచం ఇవ్వడానికి వస్తారు,
మనకి అంత అవసరం లేదు, అయినా మనకి లోభం ఎంత ఉన్నా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా, మనకి వాంట్స్ అండ్ నీడ్స్ అంటారు. మనకి ఎంత అవసరం అది వాంట్, ఎంత నీడ్. వాంట్ అంటే కోరిక, మనకి కోరికలకి అంతులేవు, అంతులేని కోరికలు ఎంత దొరికినా ఇంకా కావాలి కావాలని ఉంటుంది. అదే నీడ్స్ అనేది చాలా తక్కువే ఉంటుంది. మనకి మినిమం మంచి జీవితాన్ని గడపడానికి, ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించడానికి, ఈ జగత్తులో మంచిగా జీవించడానికి ఎంతవరకు కావాలో అంత మినిమం మనం తీసుకొని అత్యధికంగా మనం లోభంతో అలా ఉండకూడదు. ఎందుకంటే పరిగ్రహ చేయడం అంటే, సపోజ్ ఎవరో మీకు ఏదో ఒక వస్తువు ఇచ్చారు, దాని వెనుక వారి మనసులో ఏదో ఒక డిజైర్ ఉంటే అది మీకు ఎఫెక్ట్ అవుతుంది. అందుకోసమే మన ఆశ్రమంలో కానీ ఎక్కడ కానీ చాలామంది ఇక్కడ డబ్బులు ఇస్తారు, వారి మనసులో ఆశ్రమాలకి ఇస్తే నేను చేసిన పాపాలంతా నాశనం అయిపోతాయి, నాకు చాలా మంచిది, అలాంటి ఉద్దేశంతో కూడా ఇస్తారు. చాలామంది ఎంతో పాపకర్మలు చేసి ఎలా పోగొట్టుకోవాలి, పెద్ద డొనేషన్ ఇచ్చేసాను ఆశ్రమకి లక్షలు, ಅಥವಾ ఏదో ఒక బావి చేయించాను, ఒక రాస్తా చేయించి చాలామందికి ఉపయోగమయ్యే పని చేశాను, సో నా వారందరూ షేర్ చేసుకోవాలి. కానీ మనం చేసిన పాపాలు ఎవరు షేర్ చేసుకోరు అనేది వాల్మీకి ఋషి స్టోరీలో మనకి తెలిసింది. నారదులు చెప్తారు, మీ ఇంట్లో వెళ్ళి అడిగిరా, నువ్వు చేస్తున్న పాపాలని ఎవరైనా షేర్ చేసుకుంటారు, ఎవ్వరూ ఒప్పుకోరు. నువ్వు మమ్మల్ని చూసుకోవడం నీ బాధ్యత, నువ్వు ఎలా చూసుకుంటావో అది మాకు అవసరం లేదు. నీ మంచి మార్గంలో డబ్బు సంపాదిస్తున్నావో అందరినీ చంపేసి తీసుకొని వస్తానో అది మాకు అవసరం లేదు, మమ్మల్ని చూసుకోవాలి అంతే, మనకి నీ పాపంతో సంబంధం లేదు అంటారు. అప్పుడు ఆయనకి రియలైజ్ అవుతుంది. అంటే అందుకోసం ఎవరి దగ్గరైనా ఏదైనా వస్తువు తీసుకుంటే ఆ వస్తువు నిజంగా నిష్కామ భావంతో ఇస్తే అది మనకేం పర్వాలేదు. ఒక సేవాభావంతో మంచిది, కానీ ఏదో దురుద్దేశంతో చాలా ఇస్తే ఆ ఉద్దేశం మనకి ఎఫెక్ట్ అవుతుంది కూడా అది అని చెప్తారు. సో అపరిగ్రహ, దీంట్లో ఎవరి దగ్గర నాకు అవసరం లేనప్పుడు నేను తీసుకోను, నాకు ఎంత కావాలో అంతలో ఉంటాను సాటిస్ఫైగా, ఇలా ఉంటే స్థైర్యే. ఇక్కడ స్థిరంగా ఉండడానికి స్థైర్య అనే శబ్దాన్ని వాడారు కానీ ప్రతిష్ట అని చెప్పలేదు. ఈ ప్రీవియస్ సూత్రాల్లో ప్రతిష్ట అనే శబ్దం ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంది అని చెప్తారు. ప్రతిష్ట అంటే దానికి ఇంకో మీనింగ్ కూడా వచ్చేస్తుంది. అంటే ఒక సమాజంలో ఒక వ్యక్తికి ప్రతిష్ట అంటే మన్నన, పేరు ప్రతిష్టలు ఉండడం, అలా కనెక్షన్ వస్తుంది. ఒక వ్యక్తి మంచిగా ఉంటే అందరూ పొగుడుతారు, దానికి ఇంపార్టెన్స్ వస్తుంది. కానీ ఇక్కడ అపరిగ్రహం చేయడం వలన మనకి ఎటువంటి సోషల్ ఇంపార్టెన్స్ రాదు. నేను ఎక్కువ ఎవరి దగ్గర తీసుకోకుండా ఉంటే దాని వలన నాకేదైనా సోషల్ ఇంపార్టెన్స్ పెరగదు. కాబట్టి ఇక్కడ ప్రతిష్ట అనే వర్డ్ యూజ్ చేయకుండా స్థైర్య, రెండు ఆల్మోస్ట్ సేమ్ మీనింగే ఉంది. అంటే అపరిగ్రహ అనే స్వభావంలో మన సుస్థిరుడై ఉంటే జన్మకథాత సంబోధ, మన పూర్వ జన్మాల అదంతా మనకి బాగా తెలుస్తుంది. అది ఒకటి. ఇంకో అర్థం చెప్తున్నారు, జన్మకథంతా సంబోధ అంటే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రం తీసుకుంటాము. అప్పుడు మన జీవితంలో ఏది ఇంపార్టెంట్, పర్పస్ ఏమిటి, మన జన్మ ఒక పర్పస్ ఏమిటి అది మనకి తెలుస్తుంది అంటున్నారు. మన పర్పస్ఫుల్ లైఫ్ మనం లీడ్ చేస్తాము, మన అనవసరంగా తీసుకోము. అనవసరంగా మన యాంగ్జైటీ, చాలా ఎక్కువ డబ్బు ఉంటే ఇంకో విధంగా యాంగ్జైటీ, మనకి హెడేక్ కూడా ఉంటుంది. అది ఎలా చూసుకోవాలి, ఎలా ప్రిజర్వ్ చేయాలి, అందుకోసం మన ఫోకస్ సరిపోతుంది. మనం ఎంత కావాలో అంత ఉంచుకుంటాం, దాన్ని చూసుకోవడం ఈజీ. ఇంకా చాలా ఎక్కువ సంగ్రహించి ఆ దానంతా చూసుకోవడానికి మనకి ఎక్కువ పరిశ్రమ, మనకి అది కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. సో మన జీవితంలో అలా సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అంటారు. ఇలా పర్పస్ఫుల్ లైఫ్ అంటే అలా ఉంటుంది. అది ఆ అర్థంతో కూడా చెప్తున్నారు. అపరిగ్రహ అనే స్వభావంలో ఎవరు ఎస్టాబ్లిష్గా ఉంటారో వారికి అలా జరుగుతుంది, వారు ఒక పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. అలాగే యోగులు అయితే వారికి పూర్వజన్మ విషయాలు కూడా తెలుస్తాయి అని తీసుకోవచ్చు. ఇంకా దీనికి తర్వాత నియమాలు. యమ అనేది అహింస, సత్య, ఆస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ.
ఈ 5 పాటిస్తే ఏమవుతుంది అని తెలుసుకున్నాం. తర్వాత నియమాలు పాటిస్తే మనకి ఏం మంచిది మేలు ఏమి జరుగుతుంది అది తర్వాత వివరిస్తున్నారు. ఇంకా 40వ సూత్రంలో చెప్తారు, శౌచాత్ సాంగ జిగుప్స పరైరసంసర్గ. శౌచ అంటే శుచి, శుభ్రంగా ఉండడం, పరిశుభ్రంగా ఉండడం. ఇది కూడా బహిశుచి అంతర్శుచి 2 ఉన్నాయి. ఈ 40వ సూత్రంలో బయట శుచి దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇంకా 41వ సూత్రంలో అంతఃశుచికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇక్కడ శౌచ అంటే మన శారీరకంగా ఎలా మనం క్లీన్గా శుభ్రంగా ఉండాలి. ముందే చెప్పాము, సబ్బు నీళ్ళతో స్నానం చేస్తాము, శుభ్ర వస్త్రాలు వేసుకుంటాము, మనం ఉండే ప్లేసు పరిసరము హౌసు చుట్టూ అంతా పరిశుభ్రంగా ఉంది అని చూస్తాము, మంచి శుభ్రంగా ఉన్న క్లీన్ ఫుడ్ తీసుకుంటాము, అన్ని విధంగా మనం శుచిగా ఉండడానికి ప్రయత్నిస్తాం. ఇలా చేయడం వలన అంగ జిగుప్స, ఈ శరీరం పట్ల మనకొక జిగుప్స, ఒక విధమైన తిరస్కారం, హేట్రెడ్ వస్తుంది అని చెప్తున్నారు. అంతేకాదు సంసర్గ, ఇతరుల శరీర సంసర్గ రాహిత్యం కలుగుతుంది. ఇక్కడ మనకి ఆశ్చర్యం అవుతుంది, ఎందుకు ఇలా చెప్తున్నారు? మనం శుచిగా ఉంటే ఈ శరీరం పట్ల జిగుప్స కలుగుతుందా అంటే ఏ అర్థంలో చెప్తున్నారంటే, మనం ఎప్పుడైతే శుచిగా ఉంటామో, ఈ శరీరాన్ని శుభ్రం చేయడానికి మనం ప్రయత్నిస్తాం. అప్పుడు మనకి ఏం అర్థం అవుతుంది అంటే, ఎంత శుభ్రం చేసినా ఇది 100% శుభ్రం ఎప్పుడూ అవ్వదు. మీరు రోజు స్నానం చేయొచ్చు, అయినా మీరు కొంచెం ఎండలో వెళ్తే మీకు చెమటలు పోస్తాయి. మీరు ఎంత క్లీన్ చేయి, ఈ శరీరం లోపలే ఆల్రెడీ మలమూత్రాది ఇవంతా ఉన్నాయి, అవంతా ఎలా మనం క్లీన్ చేస్తాం? ప్రతిరోజు అది ఉత్పన్నం అవుతుంది, బయటికి వస్తుంది. అందుకే శరీరానికి మనం క్లీన్ చేసి 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 తెలుస్తుంది, అబ్బా ఈ శరీరం అంటే ఇంతే, ఇది దానికి శుభ్రం అంటే మనం చెప్పలేదు. అలా అయితే మీరు స్నానం చేయకుండా డర్టీగా ఉండండి, అది ఒక అన్హెల్తీగా రోగాలకి కారణం అయిపోతుంది. కొంతమంది స్వామీజీ ఎక్కడో అంటారు, ఈ స్నానమే చేయరు అంతే, అప్పుడు పురుగులు అంతా శరీరంలో వాసం అవుతుంది, అది వెంట్రికల్ అంతా క్లీన్ చేయకుండా అక్కడంతా. అలా ఉండమని చెప్పలేదు, శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే అది మనస్సు మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. మనకి ఆధ్యాత్మిక ప్రగతిలో శారీరక మానసిక శుభ్రత అనేది సహాయం చేస్తుంది, మనసు ఏకాగ్రం అవడానికి సహాయం చేస్తుంది. అంతేగాని ఈ శుచి పట్ల అత్యధికంగా మనము మనసు పెడితే, ఎప్పుడూ 10 సార్లు స్నానం, 10 సార్లు హ్యాండ్ కడుక్కుంటాము, 10 సార్లు స్నానం, శుచిబాయి అని బెంగాలీలో ఉంటాయి. ఈ మడి ఆచారాలు చాలా, నేను ఎవరైనా ముట్టుకుంటే నేను అశుభ్రంగా అయిపోయాను, వారు నీచ జాతి వాళ్ళ దగ్గర వస్తే నాకు అశుచి అయిపోయింది, ఇలాంటి భావనలు కూడా చాలామందికి ఉంటాయి. శుచి అనేది అలా కాదు అని మనకి శారదాదేవి జీవితంలో మనకి తెలుసు. ఒకసారి రాధు ఎప్పుడో సాయంత్రం సమయంలో ఏదో ఒక అశుభ్రమైన వస్తువుని ముట్టుకుంది. తర్వాత ఆమె గంగా స్నానం చేయలేకపోతుంది, శీతాకాలం చల్లగా ఉంది. అప్పుడు నేను శుభ్రంగా లేను, నేను ఇంటికి వెళ్ళలేను, లోపల వెళ్ళలేను, ఏమి తినలేను, బయట కూర్చొని ఉంది. ఎన్నిసార్లు అందరూ చెప్తారు నువ్వు లోపలికి రా, ఏం పర్వాలేదు. అమ్మ శారదాదేవి చెప్తారు, నువ్వు స్నానం చేసేది అవసరం లేదు, చెయ్యి కాలు కడుకో, వస్త్రాలు మార్చుకోచాలు. అలా అవదు, నేను శుభ్రంగా అవను, నేను అశుచిగా ఉన్నాను, ఆ భావం ఉంది. సరే చెప్తారు, గంగా నీళ్ళు నువ్వు చెల్లుకో, కొంచెం నువ్వు శుభ్రంగా, అది కూడా సాటిస్ఫై అవ్వలేదు. అప్పుడు అమ్మ అంటారంట, నన్ను స్పృశించు అంటే అమ్మ శారదాదేవి గంగానది కంటే ఎక్కువ పవిత్రత, ఆమెను స్పృశిస్తే మనం శుభ్రం అయిపోతాం. తర్వాత ఆమె దానికి ఒప్పుకొని లోపల వస్తుంది. ఆమె మాట విని, రాత్రి అయిపోయింది, అందరూ పడుకున్నారు, అందరూ విసుగు వచ్చి, చివరికి అమ్మ మాట విని వస్తుంది. సో ఇక్కడ ఎందుకంటే మడి ఆచారాలు అత్యధికంగా పట్టించుకోవడం ద్వారా ఏ శుచి అనేది ఎప్పుడు ఆవదు. అంటే మనకి శుచిగా ఉండాలి, అవసరమే, అది మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఆధ్యాత్మిక సహాయం చేస్తుంది, హెల్దీ హ్యాబిట్స్ మనకు ఉండాలి, అంతవరకే. కానీ అది అధికంగా మనం చేయడానికి వెళ్తే, అంటే శౌచాత్
దాంట్లో మనం ఎస్టాబ్లిష్గా ఉండడానికి వెళ్తే అది మన శరీరం పట్లే మనకి ఒక అసహ్యం కలుగుతుంది. అంతేకాదు ఇతరుల శరీరం, అంటే మన శరీరంలో ఎలా ఉందో రక్త మాంసాది మలమూత్రాది అందరి శరీరం లోపల అదే కదా ఉన్నది. అప్పుడు వేరే వాళ్ళ శరీరం చూసి కూడా మనకి ఆకర్షణ కలగదు. శరీరం అనేది పైకొక్క అది కవరింగ్ అంతే, లోపల అన్ని ఎలాంటిదంతా ఉన్నాయి. ఇది తెలుసుకుంటే అప్పుడు పరై అసంసర్గ, ఇతరుల శరీరంతో ఆ కాంటాక్ట్ దాని మీద మనకి అధికంగా ఆసక్తి ఉండదు. ఒక విధమైన వైరాగ్యం మన మనసులో వస్తుంది, డిటాచ్మెంట్ రావడానికి సహాయం చేస్తుంది అని చెప్తున్నారు. తర్వాత 41వ సూత్రంలో సత్వశుద్ధి సౌమనస్యైకాగ్రేంద్రియ ఇంద్రియ జయ ఆత్మదర్శన యోగ్యత్వానిచ అన్నారు. అంటే తరువాతది ఏమంటున్నారు, అంతఃశుచి గురించి చెప్తున్నాము. మన బాహ్య శుచి చాలదు, సత్వశుద్ధి అంటే మనలో సత్వరజతము 3 గుణాలు ఉంది. ఈ రజోగుణం ఎక్కువగా ఉంది, ఎప్పుడు మనం అత్యధికంగా మనకి పని చేయడము, మనకి కామక్రోధాదులు ఎక్కువగా ఉండడము అలాంటిది ఉంటాయి. ఇంకా తమో గుణం అంటే మందబుద్ధి, చాలా ఎప్పుడు అలసట, ఎప్పుడు ఒక నిద్రపోవాలి అనే భావం, లేదా ప్రమాదం, ఏదో ఒక క్రూరంగా వర్తించడం, ఇవంతా ఇది తమో గుణ ప్రభావం. అయితే ఎవరికి సత్వశుద్ధి కలుగుతుందో, సత్వగుణం పెరుగుతుందో, అంటే అంతఃశుద్ధి అంటే సత్వగుణం పెంచుకోవాలి. మనస్సు ఎలా శుద్ధమవుతుంది, శరీరం ఎలా శుద్ధమవుతుంది చెప్పాము. మీరు స్నానం చేస్తారు, మనస్సు శుద్ధం అవ్వాలంటే రజోతమో గుణాలని తగ్గించుకొని సాత్విక గుణాలని మనం పెంచుకోవాలి. అలా చేస్తే ఏమవుతుంది, దాని ఫలితంగా సౌమనస్యం, మనస్సు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. సాత్విక వ్యక్తులు ఆనందంగా ఉంటారు. స్వామీజీకి ఎవరో అడుగుతారు, మీరు సాధువులు, మీరు ఎప్పుడు సీరియస్గా ఉండాలి, అంత నవ్వకూడదు ఫారిన్లో ఉన్నప్పుడు. అది అంటే ఆయన అలా ఎప్పుడు ఆయన అందరికీ జోక్స్ చేసుకోండి ఆనందంగా అని ఉంటారు. అప్పుడు అలా అంటే అంటారు, సాధువు అంటే మీకు ఎవరన్నారు? అలా కాదు, నిజమైన సాధువులు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు, ఉల్లాసం. ఎందుకంటే సత్వగుణం స్వభావం ఏంటి, ప్రకాశంగా ఉంటుంది, అన్నీ అర్థమవుతుంది, క్లారిటీ ఉంటుంది, వారికి దుఃఖం అనేది కలగదు, అలా ఉంటుంది. సో సౌమనస్యం అంటే ఆనందంగా ఉంటారు, మంచి మనస్సు ఉంటుంది. దాని వలన ఏకాగ్రత కలుగుతుంది. ఎవరి మనసులో ఈ మంద భావాలు లేదో, నెగటివ్ యాటిట్యూడ్స్ లేదో, కామక్రోధాది అరిషడ్వర్గాలు లేవో, ఇతరుల పట్ల చెడ్డ భావాలు లేవో, పవిత్రమైన శుభ్రమైన మనసు ఉందో, ఆ మనసు ఈజీగా కాన్సన్ట్రేషన్ వస్తుంది. మనకి ఎందుకు ఒక విషయంలో కాన్సన్ట్రేషన్ రాదు, మన మనసులో వేరే వేరే వెళ్ళే నానా విధంగా మనసు రాదు. అందుకోసం ఒకే విధంగా మనసు ఎప్పుడు వెళుతుందంటే ఇటు అటు వెళ్ళకుండా పవిత్రంగా శుభ్రంగా సాత్వికంగా ఉన్నప్పుడు వెళ్తుంది. ఆ ఏకాగ్రత కలిగినప్పుడు ఏమవుతుంది, ఇంద్రియ జయ. ఎవరి మనసు ఏకాగ్రతగా ఉంటుందో వారి ఇంద్రియాన్ని జయించగలరు. మన ఇంద్రియాలు అటు ఇటు ఎందుకు బహిర్ముఖంగా పరిగెత్తుతున్నాయి, మనకి బయట వస్తువులతో ఆకర్షణ కలుగుతుంది, అటువైపు వెళ్తున్నాం. అయితే మన మనసులో ఏకాగ్రంగా ఉన్నప్పుడు ఆ హయ్యర్ ఆత్మ వైపు లేదా అంతఃశక్తి వైపు ఎలా మనం టర్న్ అవుతామో అప్పుడు ఇంద్రియ జయ. అప్పుడు ఈ బహిర్ముఖంగా ఉన్న ఇంద్రియాలు అంతర్ముఖంగా అవుతుంది. దాని వలన ఆత్మదర్శన అంటే మన ఒక స్వరూప దర్శనం మనకి కలుగుతుంది. అంటే దీనికి యోగ్యత వస్తుంది. ఇవన్నీ ఒకటికొకటికి లింక్గా ఉంది. మన యోగ్యత ఎలా కలుగుతుంది, ఆత్మదర్శనకి యోగ్యత కావాలంటే ఫస్ట్ స్టెప్ మనసు శుద్ధిగా సత్వశుద్ధి, తరువాత మనస్సు శుద్ధి అయితే పవిత్రమైన ఆలోచనలు, సుమనస్సు సౌమనస్సు, దానివల్ల ఏకాగ్రత వలన ఇంద్రియాలు నా కంట్రోల్కి వస్తాయి. దీని వలన నాకు ఆత్మదర్శన కలుగుతుంది. అన్నీ స్టెప్ బై స్టెప్ ఎలా మనకి జరుగుతుంది,
ఇలా అంతఃశుద్ధి వలన ఏమి జరుగుతుంది అని ఈ సూత్రంలో అన్నారు. అంటే బహిశౌచం అంతఃశౌచం ఈ రెండు వలన మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉన్నతిని సాధించవచ్చు అని ఇక్కడ దాని ఫలాన్ని తెలుసుకున్నాం. ఇంకా నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.